త్వరగా అభివృద్ధి తనకు తాను చేసుకోగలిగే శక్తి సామర్థ్యం ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి అభివృద్ధులు లేకుండా ఇంకా అప్పుల బాధలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉందంటే అన్నీ ఉన్న అల్లు నోట్లు చెల్లిలాగే ఉంది. దానికి గల కారణాలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఎన్నుకున్న నాయకుడు సరిగ్గా లేనప్పుడు, పరిపాలన విధానం సరిగ్గా లేనప్పుడు, రాష్ట్రాన్ని బాగుపరిచే పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ఇంటి యజమాని కరెక్ట్గా లేనప్పుడు ఇల్లు అంతా దరిద్రంగానే ఉంటుంది. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నా సమకూర్చుకునే విధానం, దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియనప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు కూడా దరిద్ర పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ విధంగా తయారైంది. రాజధాని లేదు, సరైన కట్టడాలు లేవు, సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్రైవేట్ కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏంటి? డబ్బులు పనిచేస్తున్నాయి కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి కదా. అంటే అభివృద్ధి అంటే రూపాయల 10 రూపాయలు పనిచేస్తే జీవన ప్రమాణం పెరిగిపోద్దా? ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమకు తాము బ్రతకగలిగే స్థితికి వచ్చినప్పుడే తలసరాదాయం కానీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కానీ పెరుగుతుంది. అంతేగాని ఓ 10,000 ఇస్తే రోజు 30 రూపాయలు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణం ఏమీ మెరుగుపడినట్టు కాదు. అభివృద్ధి అంటే రోడ్లు బాగుండాలి, విద్యుత్తు, విద్య, ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలి. ఇవి ఏమి పరిస్థితులు బాగాలేనప్పుడు అంటే 10 సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను కాదు. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కడుతూ సగం ఆపేసి అది కూడా రాజకీయంగా నెక్స్ట్ కూడా ఇతను వస్తే ఈ రాజధాని అవుద్దేమని ఒకటి స్ట్రాటజీ తెలుగుదేశం పార్టీ ఉపయోగించింది. దాన్ని జగన్ వచ్చి మొత్తం తుడినాశనం చేసి పారేసింది. ఈ విధంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్న అల్లు నోట్లు చిన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కంటే తక్కువ స్థితిలో తయారైపోవచ్చు. ఈ రోజున తెలంగాణలో మంచి ఆదాయం వచ్చే హైదరాబాద్ వాళ్ళకుండి మంచి వనరులుండి 3 పంటలు పండించుకునే స్థితిలో, విద్యుత్ 24 గంటలు ఇచ్చుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మనకి గతంలో కరెంటు పోవడం, సరైన సదుపాయాలు, అన్ని రేట్లు ఎక్కువ, అభివృద్ధి లేదు. తెలంగాణ రోడ్లు సూపర్, మన రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. అంటే తిరగబడుకొని చూసారా, పాలకడ సరిగ్గా లేకపోతే వ్యవస్థ అలాగే దెబ్బతింటుంది. ఒకసారి ఆలోచించండి. అంటే నేను వీడియో మీకు అర్థవంతంగా చేసాను లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసులో ఉన్నదైతే చెప్పగలిగాను. జై భీమ్ అందరికీ.